హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. 4వ వారం ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. అయితే సోనియాని నామినేషన్స్ నుండి సేవ్ చేయాలని బిగ్ బాస్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తే బిగ్ బాస్ వేసిన మాస్టర్ ప్లాన్స్ని హౌస్ మేట్స్ అటర్ ఫ్లాప్ చేసి సోనియా తన సరుకు మొత్తం సర్దుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళేలా చేశారు. బిగ్ బాస్ ప్లాన్ని అటర్ ఫ్లాప్ చేయడం అయితే జరిగింది. ఇంతకీ ఈరోజు జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక బిగ్ బాస్ హౌస్లో శనివారం రోజు నాగార్జున హీరో జీరో అంటూ ఒక టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో ఎక్కువ మంది జీరోగా మణికంఠకి ఓటు వేయడంతో మణికంఠ నువ్వు డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వెళ్ళావు అంటూ నాగార్జున ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో మణికంఠని ఆదివారం రోజు కూడా నామినేషన్స్ నుండి సేవ్ చేయకుండా మిగిలిన 5 మందిని ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చి చివరికి నామినేషన్స్లో డైరెక్ట్గా మణికంఠ అలాగే సోనియా ఇద్దరిని నిలబెట్టడం అయితే జరిగింది. దీంతో హౌస్మేట్తో ఈ వారం ఎలిమినేషన్ను హౌస్మేట్ చేతుల్లో పెడుతున్నట్టు హోస్ట్ నాగార్జున చెప్పడం అయితే జరిగింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు హౌస్లో ఉండడానికి అర్హులు, ఎవరు హౌస్లో ఉండకుండా ఉండడానికి అర్హులో చెప్పాలని, ఎవరికైతే అనర్హులుగా ఎక్కువ ఓట్లు వస్తాయో వారు ఈ హౌస్ నుంచి డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఎక్కువ మంది సోనియాకి ఓటు వేస్తే సోనియా ఇక్కడే ఉండిపోతుంది అన్నట్టుగా ఖచ్చితంగా బిగ్ బాస్ ఒక ప్లాన్ అయితే వేశాడు. కానీ బిగ్ బాస్ ఊహించిన ప్లాన్కి విరుద్ధంగా అక్కడ జరగడం విశేషం. ఏమైంది అంటే సోనియాకి కేవలం పృథ్వీ, నిఖిల్ తప్ప ఎవరూ మద్దతుగా నిలవలేదు. అందరూ కూడా మణికంఠ ఖచ్చితంగా గేమ్ బాగా ఆడుతున్నాడు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడనే రీజన్ చెప్పి అందరూ మణికంఠ ఇంట్లో ఉండటానికి అర్హుడు అంటూ ఓటు వేయడంతో చివరికి ఇక విధి లేక సోనియా అయితే ఎలిమినేట్ చేసేశాడు బిగ్ బాస్. ఓటింగ్లో కూడా సోనియాకి తక్కువ ఓటింగ్ రావడంతో హౌస్మేట్స్ అయినా సోనియాను ఇంట్లో ఉంచేలా ప్రయత్నం చేశాడు. కానీ బిగ్ బాస్ ప్లాన్ని తిప్పికొట్టిన హౌస్మేట్స్తో ఇక చేసేదేమీ లేక సోనియాని చివరికి ఎలిమినేట్ అయితే చేసేశాడు. దీంతో ఫైనల్గా హోస్ట్ నాగార్జున, మణికంఠ నువ్వు హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం సేవ్ అయ్యావు, డేంజర్ జోన్ నుంచి తప్పించుకున్నావు. సోనియా నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చే అంటూ నాగార్జున సోనియా ఆకుల ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఈ వారం 4